టికెట్ టు ఫినాలే కోసం జరుగుతున్న టాస్కుల్లో మొత్తానికి తనుజ 2 గేమ్స్, ఇమాన్యుయల్ 2 గేమ్స్ అయితే గెలిచారు. సో ఫస్ట్ వచ్చిన గేమ్ టాస్క్లో ముగ్గురు కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు పాల్గొన్నారు. సో యాక్చువల్లీ డిమాన్ పవన్ ఫస్ట్ వెళ్ళాల్సింది, బట్ రీతు నేను వెళ్తా అని మొత్తానికి అయితే ఫస్ట్ టాస్క్లో వెళ్ళింది. ఇమాన్యుయల్ గెలిచిండు. సో అది నెంబర్స్ టాస్క్, అంటే ఎందులోంచి ఎన్ని తీసేస్తే ఎంత వస్తుంది అనేది. సో అక్కడ ఎతికి మరి ఆ నెంబర్ చూపించాలి. అండ్ నెక్స్ట్ తనుజ అంటే ఇమాన్యుయల్ సంజనాని కోరుకున్నాడు. అంటే ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు నెక్స్ట్ ఎవరితో ఆడడానికి అనేది ఎంచుకోవాలి. సో ఆ తర్వాత సంజన మీద గెలిచిన తర్వాత ఇమాన్యుయల్ 2 టాస్క్లు గెలిచాడు. అండ్ ఆ తర్వాత తనుజకు అవకాశం ఇచ్చారు. అంటే తనుజ గెలిచింది. తనుజకు అవకాశం ఇచ్చినప్పుడు తనుజ సుమన్ అన్న ఎంచుకుంది. కానీ ఒక పుల్లలు పెట్టే టాస్క్ ఏంటంటే తనుజ, డిమాన్ పవన్ అండ్ భరణి గారు ఉన్నప్పుడు మడ్లో పూలు పెట్టే టాస్క్. అది ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు ఎక్కువ పెడితే ఆ టాస్క్ పెట్టాలి, లేదంటే ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళు పెట్టాలి, లేదంటే బజర్ అనేది పెట్టాలి. సో ఒక్కొక్కరికి సింగిల్గా ఉండాలి. కానీ మీరు కావాలంటే ఇంకొకరిది తీసేయచ్చు, కావాలంటే ఇంకొకరిది పాడేయచ్చు అనే పుల్లలు పెట్టే టాస్క్ పెట్టినప్పుడు డిమాన్ పవన్ ఆ ముగ్గురిలో స్ట్రాంగ్గా తెలుసు. అలాంటప్పుడు భరణి గారు అండ్ తనుజ ఇద్దరు కలిసి ఫస్ట్ డిమాన్ పవన్ను చెడగొట్టాలని చూస్తారు కదా. సో మళ్ళీ డిమాన్ పవన్ వాళ్ళిద్దరిని ఆపడానికి గొడవలాగా తయారవుతుంది కదా. సో పుల్లలు పెట్టే టాస్క్ ఇది మాత్రం. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ జెన్యున్గానే ఉంది, సంజన గారి జెన్యున్గానే ఉంది. నెక్స్ట్ వచ్చే సుమన్ అన్న టాస్క్ కూడా సింపుల్గానే ఉండుంటుంది. కానీ ఈ టాస్క్ మాత్రం పుల్లలు పెట్టే టాస్క్. మోస్ట్లీ డిమాన్ పవన్కి అన్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిండు. కానీ ఒకవేళ గెలిచుంటే బాగుండేది. మొత్తానికి అయితే తనుజ గెలిచింది. సో మనోడు హోప్స్ పెట్టుకున్న టికెట్ టు ఫినాల్కి మరి కొంచెం దూరం అయినట్టే. మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా చూడాలి మెయిన్ ఎపిసోడ్ చూసిన తర్వాత. అండ్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టాస్క్లోనే వెళ్ళిపోయాడు, రీతు కళ్యాణ్. మరి వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా అసలు ఎట్లా అనేది ఇంకా పూర్తిగా చూసిన తర్వాత మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం.